నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలోని ప్రసిద్ధ పురాతన చరిత్ర కలిగిన శ్రీ చెంగల్వరాయ కొండపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆడి కృతక సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సంపత్ మరియు కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఎమ్మెల్యేకి దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఎంతో మహిమాన్వితమైన స్వామిగా ప్రత్యేక పేరు ఉన్నదని, కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలుస్తున్నారని తెలిపారు. ఈరోజు మా చిత్తూరు నియోజకవర్గంలో ఆడికీర్తిక ప్రారంభమైన సందర్భంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా రెడీ చేశారు మన చైర్మన్ గారు, అలాగే ఈ దేవస్థానానికి సంబంధించిన మెంబర్లు. చాలా మంచిగా పెయింటింగ్తో పాటు ఏర్పాట్లు కూడా లోపల త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్, అలాగే ఇక్కడ వెంట్రుకలు తీసుకోవడానికి వచ్చిన వారికి తలనీలాలు ఏర్పాట్లు, అలాగే టాయిలెట్స్. మేము చూసుంటే ఇప్పుడే రోడ్డు కూడా ఒకే 10 రోజులు కూడా వ్యవధి లేదు. చెప్పంగానే మన కార్తీక్ చైర్మన్ కొడుకు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చే ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకుండా బాగా ఏర్పాట్లు చేయాలి, బాగా చూసుకోవాలని చెప్పిన తక్షణం బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ గుడికి సంబంధించి బోర్డు మెంబర్లు మరియు చైర్మన్ వారందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. ముఖ్యంగా నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పటి నుండో ఆశీస్సులు ఇస్తూ మంచిగా ఉన్నత స్థానం పొందినాం. నేను కూడా ఎన్నికల సమయంలో ఇక్కడికే వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేయమని మన ఘాటే కుక్కే ఇది కర్ణాటకలో బెంగళూరులో ఒక పీఠాధిపతులు ఇక్కడికి ఎప్పుడో విచ్చేశారంట. ఆదికేశవ నాయుడు గారికి నేనే చెప్పాను ఈ దేవాలయాన్ని బాగా ఏర్పాటు చేయమని. చేసినందుకు ఆయన ఉన్నత స్థానం పొందినాడు అని నన్ను కూడా ఆశీర్వదించి ఈ దేవాలయానికి ఎంత సేవ చేస్తే అంత మంచి శక్తినిచ్చే ఒక భగవంతుడు అని తెలియజేశారు. శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో నేను కూడా ఇక్కడ దర్శనం చేసుకుని మంచి విజయాన్ని పొందిన. కాబట్టి చిత్తూరు ప్రజలు కూడా ఎవరికి ఏ కష్టం ఉన్నా వచ్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుని మీ కోరికలు ఆయన కోరుకుంటే నాకు నెరవేరినట్టే మీ అందరికి కూడా నెరవేరుతాయని తెలియజేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేసినందుకు మరొక్కసారి చైర్మన్ గారికి, బోర్డు మెంబర్లకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.